అప్పుకైతే కళ్యాణ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అప్పు ఫోన్ ఎత్తి "ఏంట్రా భయ్ ఇంత జరిగినా నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తున్నావు" అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అయితే ఇంకా మనం ఫోన్ మాట్లాడడం ఆపేస్తే వాళ్ళన్నదే నిజం అవుతుంది. మనం ఎందుకు ఆపేయాలి? మనం తప్పు చేశామా ఏంటి? నీకో విషయం తెలుసా? నేను కవితలు రాయడమే కాదు నాలో ఇంకొకటి ఉంది తెలుసా? అని అంటూ ఉంటాడు. ఏంట్రా అబ్బాయి అది అని అప్పు అడుగుతూ ఉంటుంది. నేను చాలా మొండివాడిని. ఎవరు నాకు నచ్చని పని చేసినా, ఎవరు నన్ను వేలెత్తి చూపించినా నేను అదే చేస్తాను అని చెప్తూ ఉంటాడు. సరే అబ్బాయి నీకు నచ్చింది చెయ్యి అని చెప్పి అని అంటూ ఉంటుంది. సరే అప్పు గుడ్ నైట్. సారీ నా వల్ల నీకు ఇలా జరిగిందంటే అదేం లేదు అని చెప్పి అప్పు కూడా గుడ్ నైట్ చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక అనామిక అయితే కళ్యాణ్తో ఏంటి నీకు ఇంకా సిగ్గు రాలేదా? నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇంత చేసినా సరే నువ్వు మళ్ళీ అప్పుతో మాట్లాడతావా? నువ్వేం మనిషివి అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఏం చేస్తావు? ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? ఇంకా కాదు పోదంటే కేసు పెడతావు అంతే కదా అని అంటూ ఉంటాడు కళ్యాణ్. ఆ మాటలకి అనామికతో ఏం మాట్లాడకుండా షాక్ అవుతూ కోపంతో అలా రగిలిపోతూ ఉంటుంది. అయినా నువ్వు ఏం చేసినా నాకు అనవసరం. నువ్వు నన్ను అర్థం చేసి పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను డబ్బు కోసం పెళ్లి చేస్తావని ఇప్పుడే అర్థమవుతుందని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే నువ్వు అప్పుతో ఫోన్ మాట్లాడడం ఆపేస్తావా అప్పు అంటే నువ్వు చెప్పావు కదా ఇక అదే చేస్తాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్. ఆ మాటలకి అనామిక అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక నువ్వు మారుతావు, అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను, కానీ నువ్వు మారవు, అర్థం చేసుకోవు. నిన్ను భార్యగా కూడా స్వీకరించను. ఈ రెండు జరగని పనులు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక అయితే కోపంతో రగిలిపోయి కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే అనామికని నీ బుద్ధి మారదు, నువ్వు మారవు అని చెప్పి అంటూనే ఉంటాడు.